జై భీమ్, నమో బుద్ధాయ. నేను సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి, మన ఓటు మన రాజ్యం, మరియు జాతీయ సమన్వయకర్త, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆర్హెచ్పిఎస్. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా. మన మీడియా మన ప్రాంతం. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, జాతి ముద్దు బిడ్డలారా, ఈనాటి కార్యక్రమం ఏదైతే తిరిగి పునఃప్రారంభిస్తున్నామో నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి ఏదైతే సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్సీ క్లాసిఫికేషన్ పైన ఆగస్టు 1, 2024 నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి నేతృత్వంలో 7 జడ్జీల తీర్పు ఏదైతే వెలువరించారో ఆ తీర్పు పైన, అదేవిధంగా తీర్పు వెలువరించినటువంటి తర్వాత అంటే చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పరిణామాలపైన, అదేవిధంగా తీర్పు వెలువడిన తర్వాత రాజకీయ పార్టీల వైఖరి ఏదైతే జాతీయ స్థాయి పార్టీలు గాను, ప్రాంతీయ పార్టీలు గాను, రాష్ట్ర పార్టీలు గాను చలామణి అవుతున్నటువంటి ఆ పార్టీల వైఖరి అయితేనేమి, తర్వాత వచ్చేసి ఈ యొక్క రాష్ట్రాల పరిధిలో వర్గీకరణ చేసుకునే వెసులుబాటు అవకాశం ఇచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మాదిగల లక్ష్యం నెరవేరినట్ల, అదేవిధంగా మందాకృష్ణ మాదిగ సోదరుడు లక్ష్యం నెరవేరినట్ట, వీరికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం నెరవేరిందా అన్నటువంటి ఇత్యాది అంశాలపైన విషయాలపైన లోతైన చర్చ చేస్తాం, సంభాషిస్తాం, విశ్లేషిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ నేటి వరకు జరిగినటువంటి పరిణామ క్రమాన్ని ఒక్కసారి మనం నిశ్చితంగా గమనిస్తే, లోతుగా విశ్లేషిస్తే వాస్తవానికి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశము తెలుగు రాష్ట్రాలలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1991లోనే దీనికి బీజం పడింది, దీనికి బేస్ దొరికింది. సో అప్పుడు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోనే దీనికి బీజం పడింది. 1991లోనే కొడుమూరు సికామణి అని చెప్పేసి కర్నూలు జిల్లా బేస్డ్గా ఉంటాడు అతను. సో అతను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇంకా కొంతమంది వచ్చేసి ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు వచ్చేసి దానికి తెరలేపినారు. సరే, తదనంతరం వచ్చేసి అది కాలక్రమేణా టర్ను తీసుకొని రామారావు గారు అత్యధిక మెజారిటీతోటి ప్రభుత్వాన్ని 95లో ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా కూలగొట్టడం అనండి, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగానే దానిని తొలగించడం అనండి, ఏ పేరు పెట్టుకున్నా కూడా తదనంతరం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం. సో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే వచ్చేసి రామారావును వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో దొడ్డిదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున గోబెల్ ప్రచారం జరుగుతున్నటువంటి వేళ చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతీయ పార్టీని సర్వేవల్ చేసుకోవాలి అంటే, ఆ పార్టీని నిలబెట్టుకోవాలి అంటే, అప్పటికే అతని మీద ఉన్నటువంటి చెడు ముద్రను తొలగించుకోవాలంటే కనుక 1,00,000 అడ్డంకులు ఉండేటి అనమాట. ఒక పక్క 2 ఎకరాల ఆసామి 2,000 కోట్లకు పడిగేలు ఎత్తినాడని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్న సందర్భం. అదేవిధంగా అతను నిలదొక్కునే ప్రయత్నంలో వచ్చేసి ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా అతని దగ్గర ఉన్నటువంటి ఇంకా కొంతమంది వచ్చేసి ఒక వ్యూహం పన్నారు, ఒక కుట్ర అనలేం కానీ అదొక సూచన చేసినారు అతనికి. అరే భయ్, మనం ప్రాంతీయ పార్టీ, మనం శాశ్వతంగా ఈ పార్టీని నిలబెట్టుకోవాలంటే గనక ఈ యొక్క అట్టడుగు వర్గాల్లో, అణగారిన వర్గాల్లో, ఎస్సీ సమూహాలలో మొదటి నుంచి కూడా రెండు ప్రధాన సమూహాలు స్రవంతులు
కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు మనది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఈ దశలో వచ్చేసి మనం కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఇబ్బందుల్లో ఉన్నాము. కాబట్టి ఒక వర్గాన్ని మన వైపుకు తిప్పుకుంటే కనుక శాశ్వతంగా మనమే అధికారంలో కొనసాగుతామనేటువంటి సలహా సూచన చంద్రబాబు నాయుడుకి ఇచ్చినారు. సో అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి ఆ పరంపర, ఆ ఒరవడి, ఆ ప్రస్థానము, ఆ ప్రయాణము చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకొని 96లో వచ్చేసి అతను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెనువెంటనే వెనక ముందు చూడకుండా రామోజీరావు గారితో, కడియం శ్రీహరి గారితో, అప్పుడున్నటువంటి ఇత్యాది మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులతోటి కూర్చొని వ్యూహరచన చేసేసి అతను కుట్రకను అది తెరలేపినాడు. సో ఆ తెరలేపి వన్ మ్యాన్ కమిషన్ అప్పుడు కూడా రామచంద్రరావు కమిషన్ను ఏర్పాటు చేసి ఏకపక్షంగా ఒక రిపోర్టు తీసుకొని ఈ యొక్క ప్రాతినిధ్య ఫలాలను హేతుబద్ధీకరించే పేరుతోటి కేటగరైజేషన్కు శ్రీకారం చుట్టాడు. తదనంతరం పరిణామ క్రమంలో కోర్టులు కొట్టేయడము, హైకోర్టుకు రాష్ట్రాలకు అధికారం లేదనడం, మళ్ళా అతను ఆర్డినెన్స్ ద్వారా వచ్చేసి అమలు చేసేందుకు ప్రయత్నం చేయడము, తర్వాత వివి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పేరుతోటి సుప్రీంకోర్టుకు వెళ్ళడము 2001 అనుకుంటా ఐ థింక్. తర్వాత 2004లో సంతోష్ హెగ్డే గారి నాయకత్వంలో, జస్టిస్ సంతోష్ హెగ్డే గారి నాయకత్వంలో 5 జడ్జీల బెంచ్ ఏదైతే ఉందో వారు వచ్చేసి దీనిని కొట్టివేయడం జరిగింది. కారణాలు వచ్చేసి అప్పటికే ఏదైతే ఇండిపెండెంట్ బాడీగా, కాన్స్టిట్యూషనల్ బాడీగా 338 క్లాస్ 9లో ఏదైతే ఒక బాడీ ఉంది, ఒక నేషనల్ ఎస్సీ కమిషన్ ఉంది. ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా తర్వాత వచ్చేసి కాన్స్టిట్యూషనల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్ 341, 1, 2 ఇవేవైతే ఉన్నాయో వీటి ఆధారంగా వీళ్ళను వచ్చేసి వర్గీకరించే అధికారము, అవకాశము, హక్కు రాష్ట్రాలకు లేదు అని చెప్పేసి వివి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేసులోన సంతోష్ హెగ్డే నేతృత్వంలోన వచ్చేసి దాన్ని కొట్టేయడం జరిగింది. కారణాలు కూడా చూపినారు వాళ్ళు. వీళ్ళని వచ్చేసి హోమోజినియస్ గ్రూప్స్, సమూహాలు వీళ్ళు అప్పటికే. అంటే దీని యొక్క స్ఫూర్తి ఏంటి? రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోలే ఎవరు కూడా. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడం లేదు, ప్రాతినిధ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం లేదు. కేంద్ర ఉమ్మడి జాబితా ఏదైతే రూపొందించబడిందో అప్పట్లోన 1100 పైచిలకు కులాలన్నిటినీ ఒక తోట సమీకరించి ముద్దగా వాటిని అమలు చేసినటువంటి ఉద్దేశాన్ని, ఆలోచనని ఏ ఒక్కరు కూడా అర్థం చేసుకోకుండా పోయిన పరిస్థితి. వాస్తవం. ఎవరైనా కూడా దాని ప్రధాన ఉద్దేశము వెనక్కిపోయి కొసరు ఉద్దేశం ముందుకు తెస్తే ఎట్లా? రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రాతినిధ్యపు ఉద్దేశం ఏంటి? కేంద్ర జాబితా యొక్క ఆలోచన ఏంటి? మహనీయులకు, రాజ్యాంగ నిర్మాతలకు ఊరికేదో అల్లాటప్పగా పెట్టారు. దాన్ని కేవలము ఈ యొక్క ప్రాతినిధ్య ఫలాలు, హక్కులు, అవకాశాల కోసమే ఆ యొక్క జాబితాను రూపొందించినారని మీరు అనుకుంటున్నారా? కాదు. ఇది 1931లో కుల జనగణన జరిగింది. అప్పటికే చల్లా చెదురుగా చెట్టుకొకడు, పుట్టకొకడు, రకానికొకడు విడగొట్టబడినటువంటి ఈ యొక్క వెనుకబడినటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ సమూహాలను అందరినీ ఒక తోటికి చేర్చి జాబితా రూపొందించి చేర్చినారు. ఒక చోట చేర్చి దీనికి ఒక కేంద్ర ఉమ్మడి జాబితాగా రూపొందించబడినారు. అంటేనే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, గుర్తింపు, గౌరవము ఒకసారి ఊహించుకోండి. కాదండి, ఇవాళ కేంద్రం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చట్టాలన్నీ కూడా దాదాపుగా కేంద్ర చట్టాల ద్వారానే అమలు చేయబడుతున్నాయి. రాష్ట్రాల పరిధిలో ఎస్సీ ఎస్టీలకు చట్టాలు పెద్దగా లేవు. రక్షణ చట్టాలైనా, లేదంటే ప్రాథమిక హక్కులలో భాగమైనా, లేదంటే సాధారణ హక్కుల్లో భాగమైనా కూడా కేంద్ర చట్టాల ద్వారా ఈ ఎస్సీ ఎస్టీలకు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా 1190 కులాలను అప్పట్లోన రూపొందించి ఒక జాబితా ఇచ్చి, దానికి ఒక రూపురేఖలు ఇచ్చి, దానికి ఒక గుర్తింపు ఇచ్చి, దానికి ఒక గౌరవం ఇస్తే
ఈరోజు ఉన్న పలంగా వచ్చేసి ఇది చేస్తామంటే ఏట. సంతోష్ హెగ్డే గారు ఇచ్చినటువంటి తీర్పు హోమోజీనియస్ గ్రూప్స్ ఎస్సీలు అని ఇచ్చినారు. తర్వాత వచ్చేసి దేవేంద్ర సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్కు సంబంధించినటువంటి కేసులో వాళ్ళకు హైకోర్టు కొట్టేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు వచ్చినారు. సుప్రీంకోర్టుకు 2011లో వచ్చినారు. తర్వాత 2020లో దీపక్ మిశ్రా గారి జస్టిస్ దీపక్ మిశ్రా గారి నేతృత్వంలోని ముగ్గురు జడ్జిలే, అర్థం చేసుకోండి, ఇక్కడ సంతోష్ హెగ్డే గారి నాయకత్వంలో 5 జడ్జీల యొక్క తీర్పు వర్గీకరణ చల్లదు, వీళ్ళు హోమోజినియస్ గ్రూప్స్, ప్రాతినిధ్యంలో మళ్ళీ ఉప ప్రాతినిధ్యం ఏంది అంటే రిజర్వేషన్స్లో మళ్ళీ రిజర్వేషన్స్ ఏంది, ఇది అసంబద్ధము, చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ విరుద్ధము, ఒక సమస్యను పరిష్కరించబోయి కొత్త సమస్యను సృష్టించుకోవడమే ఈ తరహా విధానము అని చెప్పేసి, కావాలంటే ఇందులోన వెనకబడినటువంటి వాళ్ళకు ఎవరైనా ఈ సమూహాలలో ఇంకా ఇప్పటికీ వెనకబడినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక వీటిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ అభివృద్ధిని కాంక్షించండి అని కూడా అందులోన సూచనలు చేసినటువంటి పరిస్థితి. సో ఆ 5 జడ్జీలు ఇచ్చినటువంటి సూచనలను పట్టించుకోరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఏమి పాలకులు ఏ తీర్పులను పట్టించుకోరు. పాలకులకు వచ్చేసి రాజ్యాంగం అంటే గిట్టదు, ప్రజాస్వామ్యం అంటే గిట్టదు, రాజ్యాంగ హక్కులంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్య విలువలంటే ఈ పాలకులకు గౌరవం లేని పరిస్థితి. సో ఆయన సూచించినటువంటి సూచనలు అవి. సరే, తర్వాత వచ్చేసి దీపక్ మిశ్రా గారు ఆడికి 2020లో హయ్యర్ బెంచ్కి వెళ్ళే సందర్భంలో దీపక్ మిశ్రా గారి నాయకత్వంలో కేవలం 3 జడ్జీలే ఇస్తే, ఈ యొక్క 7 జడ్జీలలో ఆమె ద్వివేది గారు ఎవరైతే ఉన్నారో ఒక మహిళా జడ్జి, ఆమె స్పష్టంగా తన అభిప్రాయంలో, తన యొక్క ఆక్షేపణల్లో, తన యొక్క ఒపీనియన్లో మెన్షన్ చేసింది, ఇది హయ్యర్ బెంచ్కి ఇచ్చే విధానము పద్ధతి ఇది కాదు, కోజెంట్ రీజన్ లేదు దీనికి, హయ్యర్ బెంచ్కి ఇచ్చే కోజెంట్ రీజన్ అంటే బలమైన కారణము లేదు. అందున 5 జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పులో 3 జడ్జీలే హయ్యర్ బెంచ్కి రెఫర్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆమె అభిప్రాయపడుతూ ఆమె ఒపీనియన్ ఆమె ఇచ్చింది. ఇది దీని యొక్క వ్యవహారం. కోజెంట్ రీజన్ అంటే బలమైన కారణం చూపలేదు రెఫర్ చేసేదానికి. ఏది ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ విస్తృత 7 సభ్యుల ధర్మాసనానికి రెఫర్ చేసేదానికి కోజెంట్ రీజన్ బలమైన కారణం లేదు అని చెప్పేసి ఆమె బేలాయం ద్వివేది గారు అభిప్రాయపడి అందులో పేర్కొనడం జరిగింది. అదొక లొసుగు, అదొక లోపం ఆ తీర్పులోన. ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం ఆగస్టు 1వ తారీఖు నాడు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి డొల్లతనము, తీర్పులో ఉన్నటువంటి లొసుగులు, తీర్పులో ఉన్నటువంటి లోపాలు, తీర్పులో ఉన్నటువంటి అనేకమైనటువంటి గందరగోళాలు ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, భారతదేశ చరిత్రలో, భారతదేశ రాజ్యాంగ అమలు చరిత్రలో, న్యాయ చరిత్రలో ఇంతటి గందరగోళమైనటువంటి తీర్పు గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకు ఇంత అయోమయంగా ఉంది, ఎందుకు ఇంత వచ్చేసి లోపభూయిష్టంగా ఉంది, ఎందుకు ఇంత గందరగోళానికి దారి తీస్తుంది, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఏంటి ఈ తీర్పు పట్ల? పాలకులకు వదిలేయాలా, కేంద్ర పాలకులకు వదిలేయాలా, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చేసుకునే అవకాశం ఉంటే కనుక అది చూడాలా? అదొకటి. ద్వివేది గారు ఆమె లేడీ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు. తర్వాత 141 పేజీల తీర్పు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకొక అతను కలిసి ఇచ్చినారు. తర్వాత వచ్చేసి ఈయన పంకజ్ మిట్టల్ గారు అయితే కనుక నిజంగా ఆ తీర్పు ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకమని పదే పదే మేము చెప్తున్నాం అంటే, అది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్కు బయటకి ఇచ్చినారండి. విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లో ఆ యొక్క అభిప్రాయాలు జడ్జీలు వెలువిచ్చినట్టు లేదు. పంకజ్ మిట్టల్ గారు 51 పేజీల తీర్పులో చూస్తే
పాయింట్ టు పాయింట్, లైను అక్షరము నిశ్చితంగా గమనిస్తే ఆయన వేదాలను కోట్ చేస్తాడు. ఆయన వచ్చేసి భగవద్గీతను కోట్ చేస్తాడు. ఆయన వచ్చేసి ఇంకా ఇతరాత్ర అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వర్ణ వ్యవస్థను కోట్ చేస్తాడు. కులాలు లేవు, వర్ణ వ్యవస్థ ఉన్నది అని చెప్తాడు. సో తర్వాత వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత ఇవన్నీ కోట్ చేసి ఇస్తారండి. ఎక్కడైనా విచారణ సందర్భంగా వ్యాఖ్యానించవచ్చునేమో కానీ అది వ్యాఖ్యానించకూడదు. అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వర్డ్స్ ఉంటే, అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ అతీతమైనటువంటి పదజాలాలను కూడా వ్యాఖ్యానించడానికి కూడా మనకు హక్కు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అట్లాంటిది లిఖితపూర్వకంగా ఇతను ఇస్తున్నటువంటి ఆ యొక్క తీర్పులో భగవద్గీతను కోట్ చేస్తాడు, రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి శ్లోకాలను కోట్ చేస్తాడు, వేదాలలో ఉన్నటువంటి వాటిని కోట్ చేస్తాడు, స్కంద పురాణాల గురించి మాట్లాడతాడు, లిఖితపూర్వకంగా తీర్పు ఇస్తాడు. అది ఇక్కడ ప్రశ్న. తర్వాత ఆయన గవాయి గారు ఇస్తారు. ఆయన ఇంకా నలుగురు జడ్జీలు ఏమని ఇస్తారు? ఎక్కడే కానీ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, భరత జాతి ముద్దు బిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సహా 7 రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులైతేనేమి, 284 మంది సంతకాలు చేసినటువంటి సభ్యులైతేనేమి, రాజ్యాంగ సభలో 299 మంది కలిసి రచించినటువంటి రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఎక్కడే కానీ ఈ యొక్క ఇది లేదు. ఈ యొక్క ఎకనామికల్ క్రైటీరియా తోటి ఇది క్రిమిలేయర్ పెట్టాడు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో క్రిమిలేయర్ ఎక్కడే కానీ లేదు. వీళ్ళు తీర్పు ఇచ్చినటువంటి మరుసటి రోజే కేంద్ర క్యాబినెట్ సమావేశమయ్యి న్యాయ సలహాలు తీసుకొని వాళ్ళు క్యాబినెట్లోనే చర్చ చేసి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో క్రిమిలేయర్ అనేటువంటి ప్రస్తావనే లేదు అని చెప్పేసి స్పష్టంగా ఇప్పటి కేంద్ర క్యాబినెట్ చెప్పినటువంటి పరిస్థితి. 4 జడ్జీలు ఏ ప్రాతిపాదికన, ఏ ఆధారంతో ఈ యొక్క క్రిమిలేయర్ గురించి చొప్పిస్తారండి? అది మెజారిటీ తీర్పు. ఇందులో 7 జడ్జీలలో 4 జడ్జీలు మెజారిటీ తీర్పు క్రిమిలేయర్ గురించి ఇస్తారు. భారత రాజ్యాంగంలో క్రిమిలేయర్ అనే ప్రసక్తి ఎక్కడే కానీ లేదు. ఇది డొల్లతనము. ఇది కదా ప్రశ్నిస్తుండేది. తర్వాత ఇంకా గందరగోళానికి దారితీసేటువంటి అనేక అంశాలు అందులో ఉన్నాయి. అసలు రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? కాదండి, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? ఇవాళ కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, జాతులు, భాషలు, యాసలు, తర్వాత తరగతులు, తర్వాత వచ్చేసి తెగలు, ఈ రకమైనటువంటి భారతదేశము ఈ యొక్క ఉద్దేశాలతోటి, ఈ యొక్క లక్ష్యాలతోటి, ఈ యొక్క నియమ నిబంధనలతోటి మనము అమలు చేస్తే రాజ్యాంగాన్ని ఈ లక్ష్యాలను చేరుకుంటాము అని చెప్పినారు. ఏంటి లక్ష్యాలు? కాదండి, లక్ష్యాలు ఏంటి? భారత రాజ్యాంగం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి? ఈ భారతదేశము ఇవన్నీ అమలు చేసిన తర్వాత ఈ భారతదేశము ఒక జాతిగా ఉండాలి. కులాల పేర్లతో, మతాల పేర్లతో, వర్ణాల పేర్లతో, వర్గాల పేరుతో, లింగం పేరుతో, భాష పేరుతో, యాస పేరుతో, సంస్కృతి పేరుతో, సాంప్రదాయం పేరుతో చెట్టుకొకడు, పుట్టకొకడు, రకానికొకడు కాకుండా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రజలుగా ఉండాలి. ఒకే దేశము, ఒకే ప్రజ అన్న భావన భారతీయుల్లో కలగాలి. భారతీయులంగా ఉండాలి. ఒక జాతిగా ఉండాలి. భారతీయులం అన్నటువంటి భావనతోటి ఉండాలి. ప్రజలము అన్న భావనతోటి ఉండాలి. ఇది స్ఫూర్తి. తరువాత నువ్వు ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ చట్టం చేసినా కూడా
భారతీయ ప్రజాస్వామ్యం మరింత మెరుగవ్వాలి. అది ప్రాతిపదిక. నువ్వు ఏ పని చేసినా కూడా భారతీయ ప్రజాస్వామ్యం మరింత మెరుగవ్వాలి, పటిష్టం కావాలి, బలోపేతం కావాలి. ఈ 3 టాప్ మోస్ట్ ప్రయారిటీస్. నువ్వు ఏ పనిన్నా చేయి, పాలకుడుగా లేదంటే కనుక కార్యనిర్వాహక వర్గంగా, శాసన వర్గంగా, న్యాయ వర్గంగా నువ్వు ఏ పని చేసినా కూడా భారతీయ ప్రజాస్వామ్యం మరింత మెరుగవ్వాలి. అది గీటురాయి, అది ప్రాతిపదిక, అది ప్రామాణికం, అది కొలమానం. ఆ పరిస్థితి ఇక్కడ ఉందా? నా ఎస్సీస్ ఒక్కరే సజాతి సమూహాలుగా హోమోజినియస్గా ఉండడం కాదండి, యావత్తు భారతీయులంతా సజాతి సమూహాలుగా ఉండాలి. అర్థం చేసుకోవాలి. ఆ స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటో అర్థం చేసుకోండి. యావత్తు భారతీయులంతా కూడా ఒక జాతిగా ఉండాలి. భారతీయులంటే మేమంతా భారతీయులమని చెప్పుకునే విధంగా ఉండాలి. మేమంతా ఒక ప్రజలమని చెప్పుకునే విధంగా ఉండాలి. ఈ అసమానతలు, పేదరికము, వివక్షత, దోపిడి, ఈ యొక్క అణచివేతలు, ఆధిపత్యము ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోయి ప్రజలందరూ శాంతి సుఖశాంతులతో వర్ధిల్లాలి. అది ఒక జాతిగా, ఒక ముద్దగా ఉండాలి. సజాతి ప్రజలుగా ఉండాలి. ఇంతవరకు మనం విజాతి ప్రజలంగా ఉన్నాం, హెటరోజినియస్ పీపుల్గా ఉన్నాం. బీసీలైనా, మైనారిటీలైనా, మిగతా ఓసీలైనా, రెడ్లైనా, కమ్మలైనా, కాపులైనా, వెలమలైనా వీళ్ళంతా శూద్రులు. తర్వాత వచ్చేసి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, మనమందరం కూడా ఈ భేదభావం ఉండకూడదు. నేను బ్రాహ్మణ, నేను వైశ్య, నేను క్షత్రియ, నేను ఎస్సీ, నేను ఎస్టీ, నేను బీసీ, నేను మైనారిటీ, నేను ఓసీ అన్నటువంటి తారతమ్యాలు లేకుండా మనమంతా కూడా ఒక జాతిగా ఉండాలా, మనమంతా కూడా భారతీయులంగా ఉండాలా, మనమంతా కూడా ఒక శక్తిగా ఉండాలా అన్నది స్ఫూర్తి. ఆ స్ఫూర్తి తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవడం. తర్వాత ఉద్దేశం ఏంటి? ఈ యొక్క ప్రాతినిధ్య ఉద్దేశం ఏంటి అంటే రిజర్వేషన్స్. మీ భాషలో, నా భాషలో నేను రిజర్వేషన్ అనే వాడను. వీళ్లకు ఎవరైతే అంటరాని కులాలుగా, అస్పృశ్యులుగా, నిమ్న జాతులుగా, వెనకబడినటువంటి కులాలుగా గుర్తించబడ్డ వారికి ఎందుకు కానీ ఈ ప్రాతినిధ్యం కల్పించినారు? కాదండి, ఆ రోజే 1931 అంటే అంత మునుపు 27 సైమన్ కమిషను, సౌత్ బరో కమిటీ 1930-31లో వచ్చేసి రౌండ్ టేబుల్ సమావేశాలలో ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు అనర్గళంగా తనకున్నటువంటి పాండిత్యాన్ని, పరిజ్ఞానాన్ని, మేధస్సును పెద్ద ఎత్తున ఉపయోగించి అందరినీ ఒప్పించి మెప్పించి ఈ పద్ధతుల్లో, ఈ సిస్టంలో, ఈ యొక్క రాజకీయ సాధికారతలో, కమ్యూనల్ పొలిటికల్ దీంట్లో ఎంపవర్మెంట్లో భాగంగా అనేక హక్కులు సాధించినాడు. ఆ హక్కుల యొక్క అమలులో వచ్చేసి మన పాలకులు సరిగా స్పందించడం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా విచ్ఛిన్నం చేస్తాం, ఎంతసేపు ఉన్నా విభజిస్తాం, ఎంతసేపు ఉన్నా వీళ్ళను విడగొడతామనేటువంటి దృక్పథము, భావన, ఆలోచన తప్ప అరే కలిసికట్టుగా వీళ్ళను నిలిపి వీళ్ళల్లో ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే, ఇన్ఈక్వాలిటీస్ ఉంటే అమాంగ్ ది ఎస్సీస్, వీళ్ళకి ఏదైనా ఒక సరికొత్త నూతన ఆలోచన విధానంతో, ఒక పందాతోటి, ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతోటి వీరిని ఇటనే సజాతి సమూహాలుగానే ఇటనే ఉంచి వీళ్ళల్లో ఏర్పడినటువంటి ఈ యొక్క వ్యత్యాసాలను, ఈ యొక్క వెనుకబాటుతనాన్ని, ఈ యొక్క అసమానతలను, అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తామని ఏ ఒక్కరైనా ఈ భారతదేశంలో అనుకుంటున్నారా? బాధ్యత కలిగినటువంటి జాతీయ పార్టీలు ఏం చేస్తున్నారు మీరు? సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అనంతరం పార్టీలకు మీకు బాధ్యత లేదా? జాతీయ పార్టీలుగా చలామణి అవుతున్నటువంటి కాంగ్రెస్కు, బీజేపీకి మీకు మీ వైఖరి ఏంటి, మీ విధానం ఏంటి, మీ పద్ధతులు ఏంటో తెలియజేయాల్సినటువంటి బాధ్యత లేదా? కాదండి, ఇటువంటి తీర్పు వచ్చినప్పుడు స్పందించాలి కదా. ఎస్, ఇదో దిస్ ఈజ్ అవర్ స్టాండ్, దిస్ ఈజ్ మై స్టాండ్ అని చెప్పేదానికి ఏంటి? అదొక చర్చ. తర్వాత వచ్చేసి ఇంకా
అది ప్రాతినిధ్యపు హక్కు ఏంటి? ఇది సహజ సాధారణ దామాష ప్రాతినిధ్యం. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. మనము ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యము మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కాబట్టి, ప్రాతినిధ్యం అంటే ఎవరు ఒకే ప్రజలుగా లేం కదా, మనం భారతీయులంగా లేం కదా, ఒకే ప్రజలంగా లేం కదా, ఒకే జాతిగా లేం కదా. మనం విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న తెగలుతో మనం ఉన్నటువంటి మనము ఆయా సమూహాలకు వేల సంవత్సరాలుగా ఈ అణగారిన వర్గాలలో ఈ యొక్క ఎస్సీ సమూహాలకు వేల సంవత్సరాలుగా ఈ సమాజము వారికి వచ్చేసి దారుణంగా చూసింది. కనీస మానవ హక్కులకు నోచుకోని సమాజము ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది భారతదేశంలో ఎస్సీలే, తర్వాత ఎస్టీలు, తర్వాత బీసీలు, తర్వాత మైనారిటీలు, తర్వాత ఇతర వర్గాలలోని పేదలు కూడా వస్తారు. పేదలకి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ పేదలకి ఇవ్వచ్చు. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్లకు ఎటువంటి ప్రాతినిధ్య హక్కులు ఇవ్వాలి, ఒక ప్రాతిపాదిక పెట్టుకున్నామండి. ప్రాతినిధ్య హక్కు కల్పించడానికి ఒక ప్రాతిపాదిక పెట్టుకున్నాం. ఆ ప్రాతిపాదిక ఏంటి? మొదటి దశకంలో ఎస్సీలకు 1950లో మొదటి రాజ్యాంగం అమలు వచ్చిన సందర్భంలో ఎస్సీలకు ఎస్టీలకు ఏం పెట్టుకున్నాము? అంటరానితనాన్ని ప్రాతిపదికగా పెట్టుకున్నాం, అస్పృశ్యతను ప్రాతిపదికగా పెట్టుకున్నాం. ఆ ప్రకారంగా చట్టసభల్లో విద్యా సంస్థల్లో ఉద్యోగ సంస్థలలో ప్రాతినిధ్యం పెట్టుకున్నాం. దామాష ప్రకారం వాళ్ళ శాతం ఎంతో వాళ్ళకంత అనేది ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభమైందండి. ఎవరెంతో వాళ్ళకంత అన్నటువంటి దామాష ప్రాతినిధ్యము ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభమైంది. ఇది ఎక్స్టెండ్ కావాలి మిగతా వర్గాలకు కూడా. ఇది ఈరోజు బీసీలు ఎస్సీ ఎస్టీలకు ఎట్టయితే దామాష ప్రాతినిధ్యం ఉందో మాకు కూడా ఇవ్వండి అని అడగాల. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి బీసీలు. ఎస్, ఇవాళ దామాష ప్రాతినిధ్యం కొనసాగుతుంది మాకి, ఎస్సీ ఎస్టీలకి. బీసీలకు కూడా తీసుకోవాలా, మైనారిటీలకు కూడా ఇవ్వాలా. ఎవరెంతో వాళ్ళకంత అయిపోయి ఇంకా ముచ్చటేముంది, పంచాయతీ ఏముంది, ఈ లొల్లి పంచాయతీ ఏముంది, ఈ క్లాసిఫికేషన్ అంట, ఈ కేటగరైజేషన్ అంట, వీటికి ఇంకా స్థాయి ఎక్కడుంది? ఎవరెంతో వాళ్ళకంత. దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశంలో సామాజిక అంతరాలు, సామాజిక అసమానతలు, సామాజిక ఇవి రుగ్మతలు ఉండవండి. ప్రాతినిధ్య ఫలాలు ఎవరెంతో వాళ్ళకంత ఇచ్చేస్తే ఈ సమస్య ఏముంది? భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా వెలుగొందుతుంది. సమస్యలు పరిష్కరించడం చేతగాక అసమర్థ పాలకుల వల్ల, పాలకుల్లో చిత్తశుద్ధి లేక, నిజాయితీ లేక, నిబద్ధత లేక, వాళ్ళలో ఒక ఆలోచన లేక, ఒక దృక్పథం లేక, ముందు చూపు లేక, దూరదృష్టి లేక, అసలుకు వాళ్ళలో ఏమీ లేకుండా ఇష్టారాజ్యంగా దేశాన్ని పరిపాలించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. ఒక చిన్న సమస్య అండి కేటగరైజేషన్ అనేది. ఆఫ్టర్ ఆల్ ఒక స్మాల్ 3 గంటల్లో నేనే గనక పాలకుడిని అయితే 3 గంటల్లో పరిష్కారం చేస్తా ఈ సమస్యను. ఎస్, 3 గంటల్లో పరిష్కారం చేస్తా. ఆల్ పొలిటికల్ పార్టీస్ను, జాతీయ స్థాయి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలను ఒక్కరోజు 1 గంట అక్కడికి పిలిపించుకొని మాట్లాడి చెప్పండి రా భయ్, ఇదో ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, వీళ్ళ మధ్యన అంతరాలు ఇవి పూడ్చుకోలేనంత అంతరాలా, వీటిని పరిష్కరించుకోలేనంత అంతరాలా, ఈ అగాధాన్ని పూడ్చుకోలేమా అంటే, అరే భయ్, there is a problem, there is a solution. There is a problem, there is a solution. ఎక్కడ ప్రాబ్లం ఉంటుందో అక్కడ పరిష్కారం ఉంటుంది. అయితే చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత, మనలో అంకిత భావం ఉండాలా, పరిష్కరించాలన్నటువంటి దృక్పథం ఉండాలా, నిజాయితీ ఉండాలా. స్వార్థ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దుర్మార్గపు ఆలోచనలు చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. నిజమైన పాలకుడు ఒక స్టేట్స్మెన్ లెక్కన ఆలోచన చేయాలా, రాజకీయ నాయకుడి లెక్కన ఆలోచన చేయకూడదు. రాజకీయాలలో రాజ్యాంగ పదవుల్లోకి వెళ్ళిన తర్వాత రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాలా. రాజ్యాంగ పదవుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక స్టేట్స్మెన్ లెక్కన బిహేవ్ చేయాలా.
ఆ పదవుల్లోకి పోనంత వరకు రాజకీయ నాయకుడు లెక్కన వ్యవహరించిన ఒక అర్థం ఉంది. అది కూడా నిస్వార్థ రాజకీయ నాయకుడు, నిజాయితీ రాజకీయ నాయకుడు లెక్కన వ్యవహరించాలా. ఆ పరిస్థితి లేదు. ఇంకా మరి పోని నిన్న ఎస్సీ 7 జడ్జీల యొక్క ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 7 జడ్జీల యొక్క తీర్పు దేనిని ప్రామాణికంగా తీసుకున్నారు, దేనిని హేతువుగా తీసుకున్నారు, దేనిని ఆధారాలుగా తీసుకున్నారు? ఆయన హోమోజీనియస్ అన్నాడు. కాదు వీళ్ళు ఇంత మునుపు వచ్చేసి హెట్రోజీనియసే అని తీసేసినావు. ఆయన ఇచ్చిన ముందు 5 జడ్జీల ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి తప్పులు, లోపాలు ఏవైనా మీరు ఆధారహితంగా ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసినారా? ఆ 5 జడ్జీల యొక్క తీర్పును ఏ ప్రాతిపాదికన మీరు దానిని కొట్టేసి మీరు పోయినారు కదండి? ఎట్లా పోయినారు మీరు? అదొకటి. తర్వాత వచ్చేసి ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది ఒకటి ఉంది. అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 338(9) ప్రకారం అది కాన్స్టిట్యూట్ అయి ఉంది. దానిని ఏమన్నా ఖాతరు చేసినారా? దానిని ఏమన్నా మీరు పరిగణలోకి తీసుకున్నారా? అది లేదు. అంత మునుపు వచ్చేసి ఉషా మెహ్రా కమిషన్ అనేది ఒక తీర్పు, ఒక నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. ప్రభుత్వం కదా, ఇక్కడ పార్టీలు పోతుంటాయండి. యూపీఏ పోయి ఎన్డీఏ వస్తుంది, కాంగ్రెస్ పోయి బీజేపీ వస్తుంది. అది కాదు కదా ఇక్కడ మనకు. అది ప్రభుత్వము, ఒక కేంద్ర ప్రభుత్వము. గతంలో యూపీఏ హయాంలో ఉషా మెహ్రా కమిషన్ వేసి కమిషన్కు ఎంత ఖర్చు పెట్టింటుంది కేంద్ర ప్రభుత్వం. అప్పట్లోనే ఒక కమిషను పని చేయాలంటే ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింటుంది, ఖర్చు పెట్టింటుంది. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఎక్కడ చెత్తబుట్టలు వేసినారు? ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చింది వాళ్ళే ఇచ్చుకునిందే, వాళ్ళే ఇచ్చుకునిందే. మరి ఉషా మెహ్రా కమిషన్లో ఏమని ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగలు, రెల్లీలు సమ్వాట్ బెటర్ కంపారిటివ్లీ అదర్ గ్రూప్స్ అనేది. కంపారిటివ్లీ అదర్ గ్రూప్స్ కంటే మిగతా 56 ఉపకులాల కంటే మాలా మాదిగ రెల్లినే కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉండారు అని చెప్పేసి ఇచ్చింది. తర్వాత కన్క్లూజన్లో ఏమని ఇచ్చింది ఉషా మెహ్రా? కన్క్లూజన్ చదవండి, తీర్పులు చదవండి, నివేదికలు చదవండి, ఊరికే గుడ్డిగా మాట్లాడగాకండి. ఏమన్నదామా? చేసుకోవాలనుకుంటే ఆర్టికల్ 341కి క్లాజ్ 3ని యాడ్ చేసి, మళ్ళీ చెప్తున్నా, ఉషా మెహ్రా కన్క్లూజన్ రిపోర్ట్లో మీరు చేసుకోవాలనుకుంటే ఆర్టికల్ 341 క్లాజ్ 1, 2కు క్లాజ్ 3 యాడ్ చేసి మీరు ముందుకెళ్ళండి. రాజ్యాంగ సవరణ ద్వారా చట్టాన్ని చేసుకోండి అని చెప్పేసింది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ తీర్పు ఏదైతే 7 జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు మాదిగ సోదరులకు, నా సోదరుడు మందాకృష్ణకు, ఆ ఉద్యమాన్ని అడుగడుగునా బలపరిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెనకాల. పాపం చంద్రబాబు నాయుడు కేవలం ముందున్నోడే. చంద్రబాబు నాయుడు వెనకాల చాలా శక్తులు పనిచేసినాయి. వాళ్లకు ఈ తీర్పు వల్ల వాళ్ళు ఆశించినటువంటి లక్ష్యం నెరవేరిందా? స్ట్రైట్గా నాకు చెప్పండి. మాదిగ సోదరుల లక్ష్యం ఈ తీర్పు వల్ల నెరవేరుతుందా? మందాకృష్ణ మాదిగ సోదరుడు లక్ష్యం నెరవేరుతుందా? చంద్రబాబు నాయుడు అండ్ అదర్స్, అతని వెనకాల చాలామంది శక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా మాకు తెలుసు. నెరవేరుతుందా? చెప్పండి. ఎట్ట నెరవేరుతుందో చెప్పండి. కాదండి, ఎట్ట నెరవేరుతుందో చెప్పండి. అతను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లోనే స్పష్టంగా ఉంది. ఇది ఖచ్చితమైనటువంటిది, ఖచ్చితమైనటువంటి ఆదేశము కాదు, మ్యాండేట్ కాదు. ఇది తప్పనిసరి ఆదేశము కాదు, ఇది మ్యాండేట్ కాదు. సూచన చేసింది, అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు ఆర్టికల్ 142 ఏదైతే వాళ్ళకు ఇచ్చిందో, విచక్షణాధికారాన్ని కట్టబెట్టిందో భారత రాజ్యాంగము, దానిని బేస్ చేసుకొని
దీన్ని ఇచ్చినట్టు ఉంది, ఓకే ఇవ్వని అనుకుందాం కొద్దిసేపు. ఈ తీర్పులో మీరు తీర్పు చదివినారా? 565 పేజీల తీర్పులో 7 జడ్జీల యొక్క అభిప్రాయాలను ఏ రకంగా ఇచ్చినారో చదివినారా? ఎక్కడైనా కూడా మందాకృష్ణ సోదరుడు మాదిగ సమాజము ఏమనుకుంటుంది, మేము మాలలతో కలిసి ఉండము, ఇది వాళ్ళ వెర్షన్. మాకు మాది మాకు కేటాయించు, మా వాటా మాకు ఇవ్వు, మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు అట్టుందా? మాదిగలను సపరేట్గా చేయండి, మాలలను సపరేట్గా చేయండి, రెల్లీలను సపరేట్గా చేయండి, ఆది ఆంధ్రులను సపరేట్గా చేయండి, మిగతా వాళ్ళని సపరేట్గా చేయమని ఎక్కడైనా ఉందా? క్లాసిఫికేషన్ కుల అంటే సబ్ కాస్ట్ వారిగా చేయమని ఉందా? అట లేదు. అంటే అర్థం ఏంటి? మీ ఉద్దేశం నెరవేరదనే కదా ఈ తీర్పుతోటి. మాదిగలను సపరేట్గా చేయమని 7 జడ్జీల తీర్పులో ఎక్కడే కానీ లేదు. ఎవరైతే అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు ఉండారో వాళ్ళ యొక్క నిర్దిష్ట గణాంకాలను నిష్పక్షపాతంగా తిరిగి న్యాయ సమీక్షకు అంటే జ్యుడిషియరీ రివ్యూకు నిలబడేటట్టు మీరు వచ్చేసి డాటాను సేకరించి ఆ మేరకు అది డేటా ఎవరు సేకరించాలా? కులాల వారీగా, ఉపకులాల వారీగా జనగణన జరగాలి. ఈ తీర్పు యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు మీరు ముందుకెళ్ళాలా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కులాల వారీగా. ఇంత మునుపు ఎస్సీలు ఎస్టీలు అనేవాళ్ళు. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి గుణించే లెక్కించే ఏదైతే ఈ యొక్క సెన్సస్ డేటా ఉంటుందో అది ఎస్సీలు ఇంతమంది ఎస్టీలు ఇంతమంది అని ముద్దగా వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నేషనల్ సెన్సస్ వాళ్ళే ఏదైతే సెన్సస్ కమిషనర్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పరిధిలో నేషనల్ సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ యొక్క కులాల వారీగా జనగణన చేయాలా ఎస్సీలను. అప్పుడే ఇది ప్రామాణికము, అప్పుడే ఇది వచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. అది నిర్దిష్ట గణాంకాలు, ఎంపిరికల్ డేటా, వాస్తవ లెక్కలు, గణాంకాలు సేకరించి ఆ యొక్క ఇన్ఈక్వాలిటీ, ఇంజస్టిస్ ఈ గ్రూప్స్లో ఏమి అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయమని నిర్దిష్ట డేటాను తీసుకొని వాస్తవ లెక్కలను తీసుకొని ఎవరు ఎంత ఏ మోతాదులో ప్రభుత్వ ఫలాలను రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకున్నారు అన్నటువంటి విషయాన్ని అన్నటువంటి సమాచారాన్ని నిర్దిష్టంగా నిష్పక్షపాతంగా తీసుకొని ముందుకెళ్లాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి కుల గణనలు కానీ సర్వే కానీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ చెత్తబుట్టలో పడతాయి. ఆ తీర్పు చదవండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి తీర్పు అది రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ ఆ తీర్పు యొక్క సారాంశం ఏం చెప్తుందంటే మందాకృష్ణ సోదరుడు ఆశించినటువంటి వర్గీకరణ జరగదు. మాదిగ సమూహము ఆశించినటువంటి వర్గీకరణ జరగదు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కోరినటువంటి వర్గీకరణ జరగదు. నేను వర్గీకరణ చేసి పెద్ద మాదిగోని అవుతాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటలు నెరవేరవు. ఇది వాస్తవం, ఇది నిజం. మరి ఇప్పుడు చెప్పండి, కాదండి ఇప్పుడు చెప్పండి, మీరు కోరిన వర్గీకరణ జరగదు. పోనీ అందరూ ఉంటారు అంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? కుల నిర్మూలన జరగాలి. ఈ యొక్క సమాజము అభివృద్ధి జరగకపోవడానికి కారణము 1000 సంవత్సరాలుగా ఈ యొక్క కుల వ్యవస్థ, ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వల్లనే, ఈ యొక్క వర్ణ వ్యవస్థ వల్లనే. గతంలో అంతా రాజ్యాంగానికి పూర్వము వర్ణ వ్యవస్థ మనుధర్మ శాస్త్రము అమలులో ఉన్నది కాబట్టి తర్వాత కులాలుగా విభజితమైనాం కాబట్టి కుల నిర్మూలన జరగాల. అది స్ఫూర్తి, టాప్ మోస్ట్ ప్రయారిటీ. దాని కేంద్రంగానే మొత్తం భారత రాజ్యాంగం అంతా బిల్డ్ అయింది. మీరు అర్థం చేసుకోండి రాజ్యాంగ స్ఫూర్తిని.
ప్రాతినిధ్య ఉద్దేశాన్ని, కేంద్ర జాబితాను చివరిగా దీనికి వస్తా. కేంద్ర జాబితా ఊరికే పని బాట లేక చేసినారనుకుంటున్నారా? కేవలం ప్రాతినిధ్య ఫలాల కోసమే ఆ జాబితాను రూపొందించినారనుకుంటున్నారా? దాని యొక్క జాబితా యొక్క ఆలోచన చాలా బ్రాడ్గా ఉంది. ఉమ్మడి కేంద్ర జాబితా యొక్క ఆలోచన అనంతం, అది చాలా ఉన్నతమైనటువంటి జాబితా. రాష్ట్రాలకు కేటాయించడం అంటే రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారాజ్యంగా జాబితాను తారుమారు చేస్తారు. మళ్ళీ ఆగమైపోతాం. మళ్ళీ మనకు వచ్చేసి మొత్తం మీకోసమని ఈరోజు అపరిపక్వతతో కూడుకున్నటువంటి, అజ్ఞానంతో కూడుకున్నటువంటి, అనాలోచితంగా ఉంటున్నటువంటి మీకోసమయ్యి మొత్తం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి 1263 కులాలు ఆగం కావాలనా? చెప్పండి. మీ పద్ధతి ప్రకారమే పోదాం. మీకోసమయ్యి రాష్ట్ర ప్రభుత్వాలు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంటాడు, రేపు ఇంకొకటి XY వస్తాడండి. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి, ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈరోజు మాకు మేలు జరుగుతుంది అనుకుంటే రేపు ఇంకొక వచ్చినప్పుడు, అందుకోసమనే దీనికి ఏకరూపత ఉండాలి. నేషనల్ లెవెల్ జాబితా ఉంటేనే మనకు గుర్తింపు, గౌరవము, ప్రాధాన్యత, ప్రాముఖ్యత. ఈ రాష్ట్రాలు కుక్కలిజించిన విస్తరిలాగా చేస్తాయి జాబితాను. వీళ్ళకు ఒక దిశ లేదు, వీళ్ళకు ఆలోచన లేదు, వీళ్ళకు సిద్ధాంతం లేదు, వీళ్ళకు భావజాలం లేదు, వీళ్ళకు ఆలోచన విధానం లేదు, వీళ్ళకు ఒక వాదం లేదు, ఒక నినాదం లేదు. వీళ్ళకంతా కూడా కమర్షియల్. నీ ఇంటికి వస్తే నాకు ఎన్ని ఓట్లు వస్తాయి, నా ఇంటికి వస్తే నా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత అధికారం వస్తుంది అనే క్యాల్కులేషన్స్ తోటే ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు ఉంటాయి. మన దౌర్భాగ్యము, జాతీయ పార్టీలు కూడా మున్న మోసుకొని పోయినాయి ఈ దేశంలో జాతీయ పార్టీలకు జాతీయ దృక్పథం లేదు, జాతీయ పార్టీలకు జాతీయ విధానం లేదు, జాతీయ పార్టీలకు జాతీయ వైఖరి లేదు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అది మంచిదా చెడ్డదా, అందులో ఉన్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు, మెరిట్స్ డిమెరిట్స్, అందులో ఉన్నటువంటి ఇదేంటి అని చెప్పేసి ఒక్క పార్టీ కూడా తనను సమావేశపరుచుకొని తన పార్టీ యొక్క నిర్ణయాన్ని, వైఖరిని, విధానాన్ని ఏమి చెప్పలేని పరిస్థితి అండి. మీరు పాలకులా? మీరు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారా? ఒక చిన్న సమస్యను పరిష్కరించలేని వాళ్ళు మీరు పాలకులుగా అర్హులేనా? చెప్పండి. కాబట్టి దయచేసి మేము ఒకరికొకరు ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, తిన్నారు, దోచుకున్నారు, దొబ్బి తిన్నారు అని అంటున్నారు. అరే బాబు, దొబ్బి తినింది మాల సోదరులు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గము అత్యధిక పాపులేషన్ ఉంది కాబట్టి ప్రపోర్షనేట్గా అక్కడ వాళ్ళు తినింటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గము అత్యధికంగా ఉంది కాబట్టి ప్రపోర్షనేట్గా ఒకవేళ వీళ్ళు ఒక చిన్న మార్జిన్ అండి, మహా అంటే 0.8 0.7% లేదు, రౌండ్ ఫిగర్ అరౌండ్ 1%. ఒకవేళ తిన్నారు అనుకుందాం, తింటే మాలలు కారణమా? తినే పరిస్థితి ఎట్టొస్తుంది? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలు, పాలనా యంత్రాంగాలు, చట్టాలు, నిబంధనలు ఇన్ని రకాలుగా ఉంటే వీటినన్నిటిని అధిగమించి మాల సోదరులు ఎట్లా తింటారు? బుర్రా బుద్ధి ఉండాలి కదా. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మన దగ్గర ఏమన్నా డాటా ఉందా? మన దగ్గర ఏమన్నా సైంటిఫిక్ డాటా ఉందా మన దగ్గర? ఏ ప్రాతిపాదికన మీరు మాట్లాడతారు? వాళ్ళు తిన్నారు, వీళ్ళు దోచుకున్నారు, దొబ్బి తిన్నారు, స్మగ్లర్లు, మాఫియాలు. బుద్ధిలేని నాయల్లారా, బుర్రా బుద్ధి ఉందా మీకు ఒక్కడికన్నా? అరే డేటా దగ్గర పెట్టుకోరా భయ్, డేటా దగ్గర పెట్టుకొని తినింటే ఏదో ఈ సందర్భంలో ఇన్ని తిన్నారు అని చెప్పు. నీ దగ్గర దమ్ముంటే జొల్లు కూతలు, కారు కూతలు, పిచ్చి కూతలు, తప్పుడు కూతలు కూసి పలచన గారాదు. సోదరుల మధ్య ఐక్యత అవసరం. ఐక్యత అనేది మాదిగ సోదరులతో ఏదో మేము మీతోనే ఉంటాము, మిమ్మల్ని ఇడవము అని చెప్పడం దేనికి చెప్తున్నారో తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా సోదర మందాకృష్ణ, నీకు ముఖ్యంగా నీకే చెప్పాల్సింది. ఇవాళ 5% కూడా లేని ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, బాగా వినాల ఈ విషయం, 5% కూడా లేని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి వాళ్ళ యొక్క వెనుకబాటుకు నిర్ధారించే కమిషన్ నివేదికలు లేకుండానే
ఒక్క గంటలో లేదు, ఒక వారంలో లేదు, 10 రోజుల్లోనే వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్లకు ఆర్థిక ప్రాతిపాదికన రిజర్వేషన్లు అంటున్నారు. నేను ప్రాతినిధ్య హక్కులు కల్పించబడినారండి. దేనివల్ల సాధ్యపడింది? అది పవర్, రాజ్యాధికారం వల్ల అది సాధ్యపడింది. అందుకోసమనే ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో మాల సోదరులు, మాల అనుబంధ సంఘాలు, అరే రాజ్యాధికారం యొక్క పవర్ అటువంటిది కాబట్టి దాన్ని మనం క్యాప్చర్ చేస్తాం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడిచేటువంటి మాల సామాజిక వర్గము రాజ్యాధికార కాంక్ష ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. బాగా అర్థం చేసుకో. నువ్వు పార్టీ పెట్టినావు, ఏం చేసినావు? ఏడేగా నువ్వు పోటీ చేయవు. వాని గెలిపించు, ఈయన గెలిపించు, వాని ఓడించు, ఈయన ఓడించు, ఇదే లొల్లి పంచాయితీ ఇది. మీలాంటి వాళ్ళ వల్లనే మేము మాలాంటి వాళ్ళం పార్టీలు పెట్టుకున్నా కూడా మాలో మా పార్టీలు నడిపే క్యాపబిలిటీస్ ఉన్నా కూడా సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు అవగాహన ఉన్నా కూడా మీ లొల్లి పంచాయతీ కింద మాలాంటి వాళ్ళము ఎమర్జ్ కాలేకున్నాం. మాలాంటి వాళ్ళము రాజ్యాధికారం వైపుకు నడవలేని పరిస్థితి. మీరు ఒక మానసికమైనటువంటి విభజన వైరుధ్యాలు సృష్టించి మీరు పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకు రాజ్యాధికారం కావాలంటే ఇందుకు భయ్ చూడు, ఈడబ్ల్యూఎస్లను చూసి బుద్ధి తెచ్చుకో. ఈడబ్ల్యూఎస్ అది సామాజిక న్యాయానికి గొడ్డలు పెట్టు లాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించినటువంటి పెద్ద మనిషివండి నువ్వు. నీకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత, అధికారం సోదరుడు మందాకృష్ణకు ఉందా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించినోనివ్వండి మీరు. మరి ఏ రకంగా చెప్పండి? కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనమేదో ఒకరి సొమ్ము ఒకరు ఎవరు లాక్కోలేదు. ఇదంతా కూడా సమాజంలో కొన్ని వర్గాలు, ఆధిపత్య వర్గాలు సృష్టించినటువంటి ఈ యొక్క అగాధాన్ని, వైరుధ్యాలను, విభేదాలను, భేదాభిప్రాయాలను సామరస్యంగా సుహృద్భావ వాతావరణంలో సోదర భావంతో పరస్పరము గౌరవించుకుంటూ చర్చించుకుంటూ, ఒకవేళ వ్యత్యాసాలు ఉంటే గనక సరేలే నా సోదరుడు తింటే మళ్ళీ ఇక నుంచైనా సోదర నాకు వచ్చే వాటా నాకు న్యాయంగా వచ్చేటట్టు చూసుకుందామని చెప్పేసి ఒక మంచి వాతావరణంలో జర్నీ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ అవతల మాదిగ సోదరులను ఎక్కించే వాళ్ళు ఉంటారు, మాల సోదరులను ఎక్కించే వాళ్ళు ఉంటారు, తగ్గించే వాళ్ళు ఉంటారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండండి. వీళ్ళు ఎవరైతే బుర్రలేని బుద్ధి లేని మేధావులని చలామణి అయ్యే వాళ్ళను మీ వేదికల మీదకి ఆహ్వానించగాకండి. వాళ్ళు ఇంకా అగాధాన్ని సృష్టిస్తారు, సోదరుల మధ్య అనైక్యతను సృష్టిస్తారు, అగాధాన్ని సృష్టించే ప్రమాదం ఉంది. ఇటువంటి శక్తుల పట్ల, మనువాద శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమని నా జాతి ముద్దు బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తూ, మరో అంశంతో రేపు ఇదే సిరీస్ ఆఫ్ దీంట్లో నేను విశ్లేషించేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.